నువ్వేందిరా ఈఫిల్ టవర్లో ఉన్నావు? సెల్ఫీ, టాల్ సెల్ఫీ. ఈ ఏరియాలో ఏ కిడ్నాప్ జరిగినా మీలో ఒకటి హ్యాండ్ ఉంటుంది నాకు తెలుసు. చెప్పండి రేయ్, చెప్పండి, ఈ కిడ్నాప్కి ఎవరు హెల్ప్ చేశారు? రేయ్, మీ ఆరుగురులో ఎవడో ఒకడు ఖచ్చితంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యా. ఎవడో ఒకడని తెలిసినప్పుడు మిగతా 5 ఎందుకు పిలిచారు? నువ్వు పూసుకో. చూడండి, నా సంగతి మీకు తెలియదు. పోనీ తెలిసిన వాళ్ళు ఉంటే నేను పిలిపోయింది కనుక్కుందాం. కామెడీయా? దబంగు 18 సార్లు చూశాను తెలుసా? నేను దూకుడు 28 సార్లు చూశాను. బ్లడ్ తెప్పిస్తా. అది తెప్పించేది ఏదో ఓ పాజిటివ్ బ్లడ్ తెప్పించండి, డాక్టర్ అసలు ఒంట్లో బ్లడ్ లేదు అంటున్నాడు. అసలు మీకు ఎలా కనిపిస్తున్నాను రా? కొంచెం పొట్టిగా కొంచెం బొద్దుగా కనిపిస్తారు సార్. ఐ లైక్ యూ. కమ్ డౌన్. ఇప్పుడు చెప్పు ఎలా కనిపిస్తున్నాను? అమ్మ తోడు ఇంకా గట్లనే కనిపిస్తారు సార్. ఇట్స్ ఓకే. మర్యాదగా అడుగుతున్నాను, ఎవరు కిడ్నాప్ చేశారు? కిడ్నాప్ ఎవరు మర్యాదగా చేయరు సార్, చాలా వైలెంట్ గా చేస్తారు. చేసిన తర్వాత కిడ్నాపర్కి మర్యాద ఇస్తారు. వావ్, జబర్దస్త్. ఆఖరిసారిగా అడుగుతున్నాను, నాకు తెలీదు అనే సమాధానం వినపడకూడదు. ఎవరు కిడ్నాప్ చేశారు? ఐ డోంట్ నో సార్. వెనక్కి తెలియదు సార్. ముజే నై మాలూమ్ సార్. నాకు గొంతులా సార్. ఎంతకారం నేనేదో ఫ్రెండ్లీగా ఉందాం. అవును సార్, మనం అంతా ఫ్రెండ్సే. అవును సార్, అవును సార్, అవును సార్. ఇప్పుడు ఒక ప్రామిస్ చేసుకున్నానే, భారతదేశం నా మాతృభూమి, పోలీసు వాళ్ళందరూ దేవుళ్ళు. ఫస్ట్ టైం కాబట్టి చేతిలో దిగింది, నెక్స్ట్ టైం రిపీట్ అయితే నవరంధ్రాల్లో దిగుద్ది. అర్థమైందా? రే, వీళ్ళందరినీ తీసుకెళ్లి సెల్లో తోసేయండి. సెల్లో మీరు ఉన్నారుగా. వావ్, అయితే బాత్రూమ్ లో తోసేయండి. వెళ్లే ముందు సెల్ఫీ, సాడ్ సెల్ఫీ. ఓకే, టేకెన్. రే, వీళ్ళందరినీ తీసుకెళ్లి తొక్కేయండి. హలో, మా అమ్మాయి ఏమైంది సార్? కిడ్నాప్ అయింది. ఆ పని మీద ఉన్నాం. అప్పటి వరకు నేనేం చేయాలి సార్? మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? ఉంది. ఐస్ వాటర్ ఉందా? ఆ, కర్చీఫ్ని తీసుకుని ఐస్ వాటర్లో బాగా తడిపేసి మీదేసి పడుకోండి. ఆ? ఫోన్ పెట్టేయండి. తడిగుడ్డేసుకోవాలో పొడిగుడ్డేసుకోవాలో ఇటు చెప్పాలి కావాలి నాకు. ఈ సాఫ్ట్వేర్ గాళ్ళు ఎంత సంపాదిస్తారో తెలియదురా బాయ్. ఎప్పుడు చూడు కార్డులు పట్టుకొని తిరుగుతారు, రూపాయి లేదు. అయినా కొట్టేసినప్పుడు చూడవరా బాయ్. కొట్టేసేటప్పుడు సార్ మీ పర్సులో డబ్బులు ఉన్నాయా, ఏటీఎంలు ఉన్నాయని అడుగుతారా? గిన్ని తెలివితేటలు ఉన్నబట్టే మొన్న పోలీసు వాడికి దొరికిపోయావు. నేను దొరకడేంద్రా బాయ్, ఆడే పట్టిండు. రోల్డ్ గోల్డ్ చీ. దీని మ్యాటర్ ఏంద్రా? మా డార్లింగ్ సరోజ్ ఉంది, వాళ్ళ ఆయన్ని బస్ స్టాప్ గారు డ్రాప్ చేద్దామని వెళ్తున్నా. దారి మధ్యలో పాకలుగాడు పైసలు తీసి లెక్క పెడుతున్నా. లక్కీగా వానికి ఫోన్ వచ్చింది. వాడు ఫోన్ ఎత్తిడు, నేను పైసలు ఎత్తేసిన. కూరగాడు మస్తు చేంజ్ చేసాను. మధ్యలో నువ్వు వచ్చినావు. అయినా నువ్వు గాడేం చేస్తున్నావురా? అంకుల్ నిన్ను పిలిచిండు, ఆంటీ నన్ను రమ్మంది. ఆర్మీ దారిలో పోతున్నా, రోడ్డు మీద మీరు కింద పని పడుతుంది. నువ్వు ఉంటే డబుల్ మ్యాటరే కదరా బాయ్, అందుకే ఆటో అని ఫోన్ కొట్టా, నేను వచ్చినా. ఎంతకాలం రా ఈ చిల్లర జీవితాలు? చిల్లరేడుందిరా బాయ్, అన్ని నోట్లే కదా. నీ మరి ఏం చేద్దాం? నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. హలో, నేనే నందమూరి బాలకృష్ణ కాదు, పోసాని బాలకృష్ణ. ఏంటి ఏమైంది? ఏ హాస్పిటల్? అవునా? రే బండి తీరా.